నమస్తే. ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నేను మీ ఏడిగొండలు. మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి. మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకోండి. రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఈ రాజ్యాంగాన్ని మారుస్తారనే కుటిల మాటలు మాడే వాళ్ళ అలా విశ్వరూపాన్ని కూడా మనం సమాజానికి వివరించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ముందుగా వచ్చేసి నేను మరింత విశ్వాసంగా, మరింత ప్రౌడ్గా, మరింత గర్వంగా ఈరోజు మీ ముందుకు రాబోతున్నాను. దానికి కారణాలు ఏంటి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో మాత్రం తప్పకుండా జరపకుండా చూసుకోండి. మీలో ఒకడు మీ ఏడుగొండ తలకొండపల్లి మండల వాస్తవ్యుడు. మరి నేను ఈ మధ్య కాలంలోనే మా మిత్ర బృందంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన వీడియోలపైన, మనం చేస్తున్న కార్యక్రమాలపైన మా మిత్ర బృందాన్ని గత 2 రోజుల కింద కూర్చోబెట్టి మూకీగా కొంచెం చర్చించుకోవడం జరిగింది. మరి వాళ్ళు మొదట్లో వ్యతిరేకించిన ఈ అడ్డమైన వీడియోలతో మనకెందుకు, వాళ్ళ వీళ్ళతో మాట్లాడడం మనకెందుకు అని కొంచెం విమర్శించిన, ఇప్పుడు వాళ్ళు నన్ను 100% సపోర్ట్ చేస్తున్నారు. అది ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంటే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. మొట్టమొదటిగా నేను ఇన్ని వీడియోలు అందించడానికి కారణము, ఇంత నాణ్యమైన వీడియోలు ఇంత స్పష్టంగా మాట్లాడడానికి కారణము, నాకు ఒక చరవాణి వాళ్ళు మొదట్లోనే నాకు దాదాపు 25,000 చరవాణి నాకు కొనుగోలు చేసి అప్పచెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏడుగొండలకు నా బాల్యమిత్ర బృందం ఎంత సహకరిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక అంటే ఏది కావాలో అది అప్పచెప్పారు. నాకు ఏది ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకు నాకు అప్పగించారు. ఉపయోగించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని నేను కూడా తెలుసుకున్నాను. అయినా మళ్ళీ మా మిత్ర బృందంతో చర్చించుకోవాలి. కావున తిరిగి 2-3 రోజుల కింద జరుగుతున్న పరిణామాలపైన నేను వారితో చర్చించుకోవడం జరిగింది. వాళ్ళు నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, నువ్వు సమాజానికి మేలు చేసే విధంగా, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఇలాంటి వీడియోలు చేసిన, రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ పరిధిలో మాత్రమే మాట్లాడాలని నాకు కొన్ని అమూల్యమైన సలహాలు, సూచనలు అందించడం జరిగింది. దానికి నేను వారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరిగి మరలా వాళ్ళతో కూడా మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అంశం వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. నాగర్ కర్నూల్ అంటే నేను ఆ నియోజకవర్గంలో ఉన్నాను కాబట్టి కొన్ని అమూల్యమైన అంశాలు మీకు తెలియజేస్తాను. ఎందుకు తెలియజేస్తానని కూడా నేను ఇప్పటిదాకా చెప్తాను. అయితే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థుల గురించి నేను యూట్యూబ్లోకి పోయి సెర్చ్ చేయడం జరిగింది. అంటే పెద్ద సమాచారం అనేది నాకు లభించలేదు, సమయం కూడా లేదు నాకు. అయితే నేను కొన్ని ఛానల్స్ చూశాను, పెద్ద ఛానల్స్, పేరుగాంచిన ఛానల్స్ కూడా చూశాను. కొన్ని పేర్లు అవసరం లేదు, చూశాను. వ్యూస్ చూస్తే అంటే నాకు 100, 90, 50 ఇట్లా వస్తున్నాయని బాధపడేవాడిని. కానీ కొన్ని పెద్ద ఛానల్స్ కూడా చూస్తే కూడా వాళ్ళ వ్యూస్ ఎంత ఉన్నాయంటే 10 రోజులకు కూడా 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల వీడియోలకు కూడా 300, 400, 500 కూడా దాటలే. అంటే ఈ లెక్క చూసుకుంటే మన వీడియోలో ఒక 50 వ్యూస్ అయినా 50 మంది చూస్తున్నా అంటే 500 మందితో సమానం. అంటే నేను మాట్లాడేదాన్ని, అదే పిల్లవాడేదో మాట్లాడతాడని వాళ్ళు చూస్తున్నారంటే అది మామూలు విషయం కాదని ఇప్పుడే నేను అర్థం చేసుకోవడం జరిగింది. అందుకే మీకు ఇప్పుడు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థుల చరిత్ర నాకు తెలిసినంత వరకు, పెద్ద తెలియదు, తెలిసిన 2-3 పాయింట్లే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా బీజేపీ అభ్యర్థి, తన పేరు భరత్, మాజీ బీఆర్ఎస్లో ఎంపీ, మాజీగా ప్రజెంట్ ఎంపీ, వారి కుమారు భరత్ గారిని ఇప్పుడు బీజేపీలో బరిలో దించడం జరిగింది. సరే, భరత్ గారి గురించి మనం చెప్పాలనుకుంటే అతని గురించి నాకు డాటా అయితే ఏం దొరకలేదు. అతని గురించి దొరకనంత సబ్జెక్ట్ లేని వాళ్ళ అని మీరు అనొచ్చు. అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పెద్దగా అంటే ఎన్నికల ప్రచారం గురించే తెలిసింది. అయితే మాజీ ఎంపీ కుమారుడు, మొదటగా చెప్పాలంటే యువకుడు. ముఖ్యంగా అతన్ని నేను చెప్పడానికి గల కారణాలు ఏంటంటే దేశానికి సంబంధించి చట్టాలు చేయడంలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నవ యువకుడు. సరే, వాళ్ళ నాయన బీఆర్ఎస్లో పనిచేసిండా, వాళ్ళ తాత కాంగ్రెస్లో పనిచేసిండా, ఇంకా అది పక్కకెట్టేదాం. ఇప్పుడు
కొడుకు సరైన నిర్ణయం తీసుకున్నాడు. బీజేపీ అభ్యర్థిగా కొడుకు సరైన నిర్ణయం తీసుకొని రంగంలోకి దిగడం అనేది చాలా గొప్ప విషయం. కావున నరేంద్ర మోడీ చేయబోయే పనులకు దిక్సూచి ఈ నాగర్ కర్నూల్ నుంచి దేశంలో జరగబోయే మార్పులకు మన అమూల్యమైన ఓటు వేసి మరి పార్లమెంటుకు పంపిద్దాం. మరి ఎప్పుడు నాగర్ కర్నూల్కు ఇలాంటి సువర్ణ అవకాశం రాలేదు. మరి ఇప్పుడు భరత్ విషయంలో రావడం చాలా గొప్ప విషయము. దయచేసి అంశాన్ని ఆలోచించండి. మన విలువైన ఓటును మురికి కుంటలో పోయకూడదని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ముఖ్యంగా నేను అందరికీ చెప్పదలుచుకోలే, ముఖ్యంగా హిందూ బంధువులకు మాత్రమే విజ్ఞప్తి చేసుకుంటున్నా. మనం పొద్దుందాకా భజనలు చేసామా, వీధి నాటకాలు ఆడామా, ఇవి ఆడామా అవి ఆడామా కాదు. ఇక్కడ అవన్నీ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు మరి మనం తొక్కే ప్రయత్నమే చేస్తే కనుక మనం మేలుకోవే ప్రయత్నం ఎవరు చేయరు. కావున మీ అమూల్యమైన ఓటు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ గారికి వేసి గెలిపించుకుంటారని పదే శతకోటి వందనాలు సమర్పించుకుంటూ చెబుతూ ఉన్నాను. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. చక్కటి యువకుడు, నవ యువకుడు పార్లమెంటుకు పంపిద్దాం. ఆ దేశంలో జరిగే మార్పులకు ఆ మార్పులో నా ఓటు ఉంది, ఆ మార్పులో నా ఓటు ఉందని సగర్వంగా గర్విద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై భారత్. మనము నాగర్ కర్నూల్ ఎంపీకి మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకుందాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.